నమస్తే అండి అర్జునరావు గారు. అదే తేటగుంట అర్జునరావు గారికి నేను ఒక అమూల్యమైన విషయం చెప్పాలని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. నేను ఈ మధ్యకాలంలో కాకినాడ వస్తూ అంటే జస్ట్ కొద్ది రోజులే, ఓ 10 రోజులు కూడా అవ్వదనుకుంటాను. ఓ 10 డేస్ బ్యాక్ నేను పని మీద వెళ్తూ ఆయన దగ్గర ఆగాను. ఆగినప్పుడు ఆయన నాకు ఒక మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ నాకు చాలా అద్భుతంగా పనిచేసింది. ఆ పనిచేసిన మెడిసిన్ గురించి అందరికీ తెలియాలని చెప్తున్నాను. నేనేమి టీమ్ లీడర్ని కాదు, ఏమీ కాదు. ఈ డిటాక్సిఫైర్ అనేసి, నెక్స్ట్ ఈ నోచురోనియాన్ క్యూ అని చెప్పేసి ఒకే బాక్స్లో ఉన్నటువంటి బాక్స్లోది నాకు ఇచ్చారు ఆయన. ఇచ్చి మీరు వాడండి, నాకేం చెప్పలేదు ఆయన. మీరు ఇది వాడండి, వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉన్నదో చూసి చెప్పండి అని చెప్పేసి చెప్పారంటే నాకు చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. ప్రాబ్లం ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితం నాకేమైంది అనేసి అంటే, నేను ఎప్పుడు హెల్తీగా ఉంటాను. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎటువంటి మెడిసిన్ కానీ, ఏ ఇంజెక్షన్స్ కానీ ఏమీ తీసుకోను. నేను ఓన్లీ మంచి ఫుడ్ తింటాను, టైంకి తింటాను, నా పనులేవి నేను చేసుకుంటాను. ఏ టెన్షన్స్ ఏమున్నా సరే ఆ టెన్షన్స్ వరకు నేను చూసుకుంటాను తప్పిస్తే మిగతా వాటిల్లో ఇన్వాల్వ్ కాను. నేను బేసిక్గా నాది రియల్ ఎస్టేట్ అని, ఈ కన్స్ట్రక్షన్ అని, ఇలా ఈ వెహికల్స్ అని లాంటిది నాకు కొంత బిజినెస్ ఉంది. ఆ బిజినెస్లో భాగంగా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో నుంచి నేను వస్తుండగా ఇది జరిగింది. అయితే నాకేమైందంటే అంటే విపరీతమైన వర్క్ కారణంగా, హెవీ వర్క్ కారణంగా నాకేమైందంటే ఒక 2 ఏళ్ళ క్రితం అంటే నేను కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి 10 నిమిషాలకి పావు గంటకి ఒకసారి నాకు ఈ పాస్కి వచ్చేస్తుండేది. అంటే ఈ యూరినల్ ప్రాబ్లం వచ్చేస్తుండేది. అది ఎంతలా వచ్చేస్తుందంటే ప్రతి పావు గంటకి ఒకసారి నేను వెహికల్ ఆపుతూ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎందుకు వచ్చింది, దేనికి అనేది అసలు యాక్చువల్గా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఎప్పుడూ. ఏమీ హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ, ఏమీ మెడిసిన్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమీ నేను ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి ఈ ఆలోచనతో కొంచెం సఫర్ అయ్యాను. ఆ సఫర్ అవుతూ డ్రైవ్ చేసేవాడిని. అది కొద్ది రాను రాను ఏమైందనేసి అంటే నేను సన్నగా అయిపోవడం, శరీరం అంతా లూజ్ అయిపోవటం, చాలా నీరసంగా తయారయ్యి బ్లాక్గా వచ్చేసాను. ఇప్పుడు నేను చూస్తున్న కలర్ ఏది ఉందో ఈ కలర్ కాకుండా నేను పూర్తి బ్లాక్గా వచ్చేసి నీరసం అయిపోయి ఏమవుతుందో నాకు తెలియట్లేదన్నమాట. మానసిక ఒత్తిడి, రాత్రి అంతా నిద్ర ఉండేది కాదు. యూరినల్. ఆ తర్వాత నాకు ఎందుకంటే